హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఐపీఎల్ 2025లో ఈరోజు 11th మ్యాచ్ జరుగుతుంది. ఈ 11th మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సండే 7:30 PM అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ గౌహతి రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఆల్రెడీ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది, అది ఓడిపోయింది రాజస్థాన్. అండ్ వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ టోర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. రాజస్థాన్ 2 మ్యాచెస్ లాస్ అయి వస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచెస్లో 1 మ్యాచ్ విన్ అయింది, 1 మ్యాచ్ లాస్ అయింది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ సిఎస్కే చూస్తే కనుక ఆర్సీబీ చేతులు చాలా ఘోరంగా ఓడిపోయింది. ధోని తప్ప ఎవరు పెద్దగా పెర్ఫామ్ చేయలేదు బ్యాటింగ్లో. బౌలింగ్ చూసుకుంటే చాలా వరస్ట్గా ఉంది, ఫీల్డింగ్ ఇంకా వరస్ట్గా ఉంది. ముఖ్యంగా రజిత్ పటిదార్ 4 క్యాచెస్ ఇస్తే 4 క్యాచెస్ డ్రాప్ చేశారు, అందుకే మ్యాచ్ కూడా పోయింది. సో సిఎస్కేకి ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. బౌలింగ్ పెర్ఫార్మెన్స్, ఫీల్డింగ్ పెర్ఫార్మెన్స్ పెద్దగా బాగోలేదు. ఇంకా రాజస్థాన్ కూడా 2 మ్యాచ్ ఓడిపోయి వస్తుంది కాబట్టి సిఎస్కేకి ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీక్గా ఉన్నారు కాబట్టి టీము. కాకపోతే రాజస్థాన్ టీము చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళు ముఖ్యంగా శాంసన్, ధ్రువ్ జురెల్, ఇంకా రియన్ పరాగ్ వీళ్ళు ఎవరు పర్ఫామ్ చేసినా రాజస్థాన్ కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అంటే చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది. ప్రీవియస్ మ్యాచ్లో కూడా అలాగే జరిగింది. సో ఇది బౌలింగ్ పిచ్ ఫ్రెండ్స్. ఈ బౌలింగ్ పిచ్ వల్ల 2 టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ మ్యాచ్ చూస్తే గౌహతిలో 150 రన్స్ వరకు చేశారు, అంతగాని ఎక్కువ చేయలేదు. సో ఇది సేమ్ ఈక్వల్ టు చెన్నై పిచ్ లాగా ఉంటుంది. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే 2 టీమ్స్లో కంపేర్ చేసుకుంటే సిఎస్కే స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే, బౌలింగ్ వైజ్ చూసుకుంటే 2 టీమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. నా అనౌన్స్ ప్రకారం ఈ మ్యాచ్కి చెన్నై సూపర్ కింగ్స్ వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోకండి. అలాగే ఈ పిచ్ యావరేజ్ స్కోర్ చూస్తే 150 to 160 ఉంది. వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.